నా పేరు అప్పారావు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర కమిటీలో సహాయ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇన్ని అన్నీ అని చెప్పలేం. గత వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే 2019లో మెమో నెంబర్ 1214 ఇచ్చారో ఆ వేళ నుంచి ఇవాళ వరకు భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి ఉపాధి కూడా దొరకనటువంటి పరిస్థితి. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం రాగానే ఇసుక కొరత తగ్గింది అని అనుకునే లోపు కరోనా కాలం ఇట్లా రకరకాల ఇబ్బందులతో దానికి తోడు ఈ సంక్షేమ బోర్డు పనిచేయకపోవటం ఇవన్నీ కూడా భవన నిర్మాణ కార్మికుల మీద పెద్ద ఎత్తున భారం పడింది. భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున పనులు కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే మేము గత నెల 15వ తారీఖున రాష్ట్ర లేబర్ కమిషనర్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3000 మందితో ధర్నా చేశాం. ఆ ధర్నా చేసిన సందర్భంగానే కమిషనర్ గారు, బోర్డు చైర్మన్ వలవల సాంబశివరావు గారు కూడా మరి యూనియన్ల నుంచి పిలిపించి మాట్లాడతాం. మన సంక్షేమ బోర్డు వదలాలంటే ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ అడిగారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన చట్టం 96 చట్టంలో ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మన రాష్ట్రంలో అమలు చేయాలని, ఆ పథకంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా భవన నిర్మాణ గారు కల్పించాలని చెప్పి మేము చెప్పడం అనేది జరిగింది. దానికి కమిషనర్ గారు, చైర్మన్ గారు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ సంక్షేమ బోర్డును వదులుతామని చెప్పడం జరిగింది. కానీ అది జరిగి నెల రోజులైనా కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి ప్రకటన లేదు. ప్రభుత్వం అసలు మేము కూటమి ప్రభుత్వం రాగానే సంక్షేమ బోర్డునే ముందు వదులుతాం అని చెప్పి ప్రతి ఒక్క బహిరంగ సభలో, ప్రతి ఒక్క మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం జరిగింది. ఇంతవరకు మరి ఆ సంక్షేమ బోర్డు వదులుతామని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టింది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అలాగే మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే పబ్లిక్గా నేను నా సొంత డబ్బులతో ₹1 కోటి సంక్షేమ బోర్డుకి విరాళం ఇస్తాను, ఈ బోర్డు డబ్బుల నుంచి బోర్డు ఎమ్మటే పని చేపిస్తామని చెప్పడం జరిగింది. ఆయన విరాళం ఇవ్వడం పోగా కనీసం ఉన్న ఉపాధి కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఆ సందర్భంగానే మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా 20వ తారీఖున ధర్నా చేయాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈ రోజున ఇక్కడ భవన నిర్మాణ కార్మిక రంగంగా మనం ధర్నా చేయడం అనేది జరుగుతుంది. దయచేసి ఇవాళకైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 25,000 మంది ఉన్నారు. ఈ 25,000 మందిలో దాని మీద ఆధారపడి ఇంకో 25,000 మంది పని ఉన్నారు. వీళ్ళే కాకుండా ఈ రోజున కట్టి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు కూడా భవన నిర్మాణ రంగం మీద బతుకుతున్నారు. మరి ఇంతమంది బతికే అంటే భవన నిర్మాణ రంగాన్ని ఎందుకని ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది? మరి ఈ 25 లక్షల మంది, 50 లక్షల మంది ఈ ప్రభుత్వానికి అవసరం లేదా? ఒకవేళ ఈ సంక్షేమ బోర్డు వదిలితే ఈ 25 లక్షల మందిని కూడా ప్రభుత్వం మీద మంచి ఆలోచనతో ఉంటారు కదా, అది ఆలోచించి ప్రభుత్వం ఇవాళకైనా సరే మా బాధలు అర్థం చేసుకొని ఆ సంక్షేమ బోర్డు 1214 మెమో ఏదైతే ఉందో అది రద్దు చేసి వెంటనే సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిములు సుమారుగా ₹8 కోట్ల శాంక్షన్ అయిపోయి ఉన్నాయి, ఆ డబ్బులు వదలాలని, అట్లాగే భవన నిర్మాణ కార్మికులందరికీ కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే రెన్యువల్ చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ద్వారాగా మరి ప్రభుత్వానికి, అట్లాగే తోటి కార్మిక సోదరులకి, అట్లాగే మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు.